ఒకప్పుడు సీక్వెల్స్ అనగానే పార్ట్ 1 పార్ట్ 2 అంటే హాలీవుడ్లోనే చూసేవాళ్ళం. మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువ చూసేవాళ్ళం ఈ సీక్వెల్స్ ట్రెండ్. అందులోనూ మన టాలీవుడ్లో ఇంకా తక్కువ చూసేవాళ్ళం సీక్వెల్స్. బట్ ఫర్ ఎ చేంజ్ మన ప్రైడ్ ఎస్ఎస్ రాజమౌళి గారు సీక్వెల్స్ ట్రెండ్ని స్టార్ట్ చేశారు. బాహుబలి ద బిగినింగ్ అండ్ ద బాహుబలి 2 ది కంక్లూజన్తో. నార్మల్గా ఒక సినిమాటిక్ యూనివర్స్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది సీక్వెల్స్ ఉంటాయని, లేదా ముందే పార్ట్ 2 కూడా ఉంటుందని పార్ట్ 1 టైంలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు కొందరు. కానీ కొన్ని మూవీస్ పార్ట్ 1లోనే పర్ఫెక్ట్గా ఎండింగ్ ఉంటుంది, వాటికి సీక్వెల్స్ రావు అని మనం ఫిక్స్ అయిపోతాము. అలాంటి మూవీస్కి కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం 10 మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫిలిం సక్సెస్ అయ్యాక నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది, అదే వర్క్లో ఉన్నాము అని చెప్పిన మూవీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అవేంటో చూద్దాం. సీక్వెల్ పాసిబిలిటీలో ఉన్న ఫస్ట్ టాప్ 10 మూవీస్లో టాప్ 10లో వచ్చేది శతమానం భవతి 2. అసలు ఒక ఫ్యామిలీ డ్రామా మూవీకి కూడా సీక్వెల్ ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. 2017 సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది విత్ హ్యూజ్ ప్రాఫిట్స్. సంక్రాంతి సీజన్లో గట్టి ఫైట్ ఉంటుంది. మొన్ననే చూసినాం కదా, పెద్ద పెద్ద మూవీ స్టార్స్ ఉన్నప్పటికీ కంటెంట్ బాగుంటేనే సక్సెస్ అవుతుంది సంక్రాంతి రేస్లో. సో ఇదే ప్లాన్తో దిల్ రాజు గారు 2025 సంక్రాంతి సీజన్కి సీట్లు బుక్ చేసుకున్నారు శతమానం భవతి 2 మూవీకి. 2025 సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంబర, రెబల్ స్టార్, రాజాసాబ్ కూడా ఉన్నాయి. మరి ఆ టైంకి పోస్ట్ పోన్ జరుగుతుందా, లేకపోతే మూవీస్ అన్ని రిలీజ్ అవుతే గట్టి ఫైటే ఉంటుంది. నెంబర్ 9 మ్యాడ్ 2. అవసరమా అధ్యక్ష అనిపిస్తుంది ఈ సీక్వెల్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ కామెడీ మూవీకి పార్ట్ 2 కూడా వస్తుంది అని డైరెక్టర్ రీసెంట్గానే అనౌన్స్మెంట్ చేశారు. మ్యాడ్ 2లో సేమ్ యాక్టర్స్తో మళ్ళీ రాబోతున్నాము, స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది, మార్చి నుండి షూటింగ్ అని కూడా అనౌన్స్మెంట్ జరిగింది. సో ఈ పార్ట్ 2లో మేబీ బీటెక్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారేమో. ఇందులో ఇంకా క్లారిటీ లేదు. యాక్టర్స్ అయితే సేమ్, బట్ స్టోరీ వైజ్గా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ కంప్లీట్ అవుతున్నాయంట. నెంబర్ 8 గీతాంజలి 2. ఈ హర్రర్ కామెడీ సినిమాలు బాగా ఎక్కువైపోయాయి. తక్కువ బడ్జెట్తో ఎవరు పడితే వాళ్ళు మూవీస్ తీస్తూనే ఉన్నారు. కంటెంట్ ఉంటాయి కొన్నిట్లో, ఇంకొన్ని వాటిల్లో కంటెంట్ ఉండదు. అలా వచ్చిన హర్రర్ కామెడీస్లో గట్టిగా ప్రాఫిట్స్ తెచ్చిన ఫిలిమ్స్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేది గీతాంజలి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అని అనౌన్స్మెంట్ జరిగింది. బేసిక్గా ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని 2018లోనే అనౌన్స్మెంట్ జరిగింది ఒక పోస్టర్తో. బట్ స్క్రిప్ట్ వర్క్ డిలే అవ్వడం వల్ల ఇప్పటిదాకా వచ్చిన టైం. నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంది. నెంబర్ 7 జైలర్ 2. మ్యాక్సిమం జైలర్ 2 మూవీలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్లస్ సీక్వెల్స్గా తను ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటాడు. జైలర్ ఒక పెద్ద విగ్రహాల స్మగ్లర్ని చంపేస్తాడు. దాంతో ఆ స్మగ్లింగ్ మాఫియా మొత్తం జైలర్ వెనక పడడం, తనని ఎలాగైనా చంపేయాలి అని ట్రై చేస్తుంది. మరి జైలర్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు, ఎలా వాళ్ళతో ఫైట్ చేస్తాడు, ఇదంతా మనం పార్ట్ 2లో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోస్ ఉన్నాయి. మరి పార్ట్ 2లో ఎవరి క్యామియోస్ ఉండొచ్చో గెస్ చేయండి. మన టాలీవుడ్ స్టార్ హీరోస్ క్యామియోస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని రూమర్స్ నడుస్తున్నాయి. అండ్ ఇంకో రూమర్ ఏంటంటే డైరెక్టర్ నెల్సన్ ఒక స్మగ్లింగ్ యూనివర్స్ని తయారు చేస్తున్నాడు అని కూడా డౌట్స్ ఉన్నాయి. కోకో, కోకిల, వరుణ్ డాక్టర్ అండ్ జైలర్ ఈ మూడిటితో ఒక స్మగ్లింగ్ యూనివర్స్. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 6 మత్తు వదలరా 2. 2019లో రిలీజ్ అయిన మత్తు వదలరా చాలా యూనిక్గా ఉంటుంది. స్టోరీ వైజ్గా, టేకింగ్ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా అండ్ డిఓపి వైజ్గా. కొన్ని సెక్షన్స్లో ఇప్పటికీ మన వారు ఎవరూ ట్రై చేయలేదు. అలాంటి సెక్షన్స్ కూడా ఈ మూవీలో మనం క్లియర్గా చూడొచ్చు. కామెడీ ప్లస్ కంటెంట్ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది మూవీ మొత్తం. బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో ఇది ఫస్ట్ వస్తుంది. బట్ ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అండ్ హీరోకి అనుకున్నంత సక్సెస్ దొరకలే. మళ్ళీ తన ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అండ్ కంబ్యాక్ తేవాలనుకుంటున్నారేమో. అందుకే మత్తు వదలరా 2 అనౌన్స్మెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మత్తు వదలరా 2 అనౌన్స్మెంట్ వచ్చింది. ఫిబ్రవరి 2nd వీక్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మేలోపు కంప్లీట్ అయితే జూలై ఆర్ ఆగస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ అండ్ సెటప్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, బట్ యాక్టర్స్ మాత్రం సేమ్ ఉంటారంట. నెంబర్ 5 నేనే అంబానీ 2. ఇది ఒక తమిళ్ డబ్బుడ్ ఫిలిం అయినప్పటికీ మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ ప్లస్ పంచెస్తో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మూవీ. ఫ్రెండ్ ఊరా నువ్వు అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ మనలో.
అండ్ ఆర్య సంతానం కాంబినేషన్ సూపర్గా వర్కౌట్ అయింది. చాలా హిలేరియస్గా ఉంటుంది. డైరెక్టర్ రాజేష్ది సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ SMS అండ్ థర్డ్ మూవీ ఓకే ఓకే. ఈ 3 మూవీస్తో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కొట్టాడు. బట్ దాని తర్వాత అనుకున్నంత బాగా మూవీస్ అయితే సక్సెస్ కాలే, ఫెయిల్యూర్స్లోనే ఉన్నాడు. హీరో ఆర్య కూడా అనుకున్నంత పెద్ద మూవీస్ అయితే ఇప్పట్లో ఏం లేవు. సో ఇద్దరు కలిసి కంబ్యాక్ ఇద్దామని కలిసి నేనే అంబానీ 2 సీక్వెల్ మూవీతో రాబోతున్నారు. నెంబర్ 4 రైడ్ 2. 2018లో వచ్చిన ఈ రైడ్ మూవీ బాలీవుడ్లో మంచి హిట్ అయింది. అలాగే ప్రాఫిట్స్ కూడా గట్టిగానే వచ్చినాయి. హీరో అజయ్ దేవగన్. ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది స్టోరీ మొత్తం. ఇండియాస్ లాంగెస్ట్ రైడ్. దీనికి సీక్వెల్ ఉంటుంది అండ్ ఈ ఇయర్ నవంబర్లో రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఫిలింని అఫీషియల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు రీమేక్ చేస్తున్నారు విత్ టైటిల్ మిస్టర్ బచ్చన్. సో దీనికి కూడా సీక్వెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ. నెంబర్ 3 మహాన్ 2. 2022లో OTTలో రిలీజ్ అయిన మహాన్ చూశాక నాకు ఫస్ట్ వచ్చిన థాట్, ఈ మూవీ థియేటర్లో వస్తే బాగుండేది అని అనుకున్నా. నేనే కాదు చాలామంది ఇలా అనుకున్నారు. మన కోసమే పార్ట్ 2 థియేటర్స్లో రాబోతుంది. హీరో విక్రమ్ సోషల్ మీడియాలో రీసెంట్గానే కొన్ని లుక్స్ పోస్ట్ చేశాడు. ఆ లుక్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చియాన్ విక్రమ్ 60s అంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఉన్నారు. మహాన్ టైప్ ఆఫ్ లుక్స్ అంటే ఆ షూటింగ్లో ఉన్నారా లేదా వేరే మూవీకి ట్రై చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. మనం మహాన్ మూవీ బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడే పార్ట్ 2 కూడా వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఫిలిం క్లైమాక్స్లో మహాన్ తన కొడుకు దాదాని పోలీస్ స్టేషన్కి పంపిస్తాడు. మరి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చాక దాదా ఊరికే ఉండడుగా, పక్క ఫాదర్ కోసం వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫేస్ ఆఫ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి పార్ట్ 2లో. ఈసారి థియేటర్స్లో చూడబోతున్నాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ మీద ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2 చిత్రలహరి 2. వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ మూవీ. చాలా రిలేటబుల్గా ఉంటాయి క్యారెక్టర్స్, రిలేటబుల్ స్టోరీ, రిలేటబుల్ ఎమోషన్స్. ఒక ఫెయిల్యూర్ని కూడా ఒక సక్సెస్ఫుల్గా చూపించిన స్టోరీ ఇది. అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ వేలో చూపిస్తారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. అండ్ లీడ్ యాక్టర్స్ సాయిధరం తేజ్, కళ్యాణి, నివేతా పెతురాజ్, వెన్నెల కిషోర్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్ మాత్రమే, అదే మన ఎండ్ కాదు లైఫ్కి అనేది మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సో దీనికి సీక్వెల్ రాబోతుంది అని రీసెంట్గా రూమర్ వచ్చింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీ ఐడియా సాయిధరం తేజ్కి నచ్చిందంట. సో సీక్వెల్ ఇన్ ప్రాసెసింగ్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసింగ్ ఈ మూవీకి. రిలీజ్ అంటే 2025 ఎండింగ్ లేదా స్టార్టింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. నెంబర్ 1 డీజే టిల్లు 2. మూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఎందుకు సీక్వెల్ వస్తుందా అని అనిపించే మూవీలో ఇది ఫస్ట్ వస్తుంది నాకు. ఎందుకు అంటున్నానంటే పార్ట్ 1 బాగుంటుంది. కామెడీ, సాంగ్స్, సిద్ధు జొన్నలగండి, టైమింగ్, రాధిక క్యూట్నెస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. కానీ పెద్దగా స్టోరీ ఏముండదు. అట్లీస్ట్ పార్ట్ 2లో అయినా స్టోరీ ఉంటే బాగుండు అనుకున్నా. రీసెంట్గా ట్రైలర్ చూసాక ఆ ఆశ కూడా లేదు. ట్రైలర్లో మనకి ఏమి చూపించలే. 2-3 లిప్ లాక్ సీన్స్, కొంచెం కామెడీ సీన్స్. స్టోరీ వైజ్గా సేమ్ పార్ట్ 1 స్టోరీనే రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ అవే ఉన్నాయి, యాక్టర్స్ వాళ్ళే ఉన్నారు. ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో రాధిక క్యామియో ఉండబోతుందంట. 10 minutes లేదా 15 minutes. ఆ క్యామియో కోసమే చాలామంది వెళ్ళబోతున్నారు. అనుపమాని కూడా బాగానే యూజ్ చేసుకున్నారు మూవీలో. డీజే టిల్లు 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఓకే గైస్, ఈ వీడియోలో మనం అన్ఎక్స్పెక్టెడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.